నరహరి అన్న నమస్తే. నమస్తే అన్న. తమ్ముడు బాగున్నావా? బాగా అన్న. ఓకే ఓకే. మన ఆర్పిఎస్ రిజల్ట్ ఎలా ఉంది తమ్ముడు నీ 5 సంవత్సరాల ప్రస్థానంలో? సూపర్ ఉంది. అంతేనా తమ్ముడు? కాయ సైజుడు కాయ మంచి క్వాలిటీ వచ్చిందా తమ్ముడు? కాయ హైలైట్ ఉందన్న. సూపర్ ఉంది కాయ. ఓకే ఓకే ఓకే. తాలు కూడా వెళ్ళలే. తాలు కూడా వెళ్ళలే. కొంతమంది తాలకాయలు ఏరుకుంటారు. అంతేనా? మనం యాన్న ఒకటి తాలకాయలు ఏరుకున్నాం, ఎర్రకాయల. ఓకే ఓకే. అంటే ఇక్కడ క్వాలిటీ ఒకసారి ఇట్లా పట్టుకొని చూపెట్టు తమ్ముడు మంచిగా. ఓకే. అంటే క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీ వచ్చింది తమ్ముడు. మచ్చలు కూడా లేదన్నా, మచ్చలు కూడా లేదు. జెండా పాట పడాలి మార్కెట్ లో. జెండా పాట ఈ జెండా పాట ఎందుకు పడాలి? ఆర్పిఎస్ వల్ల. అంతేనా? ఓకే ఓకే. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. రైతు సోదరులారా, ఆర్పిఎస్ అనేది ఏంటంటే భూమికి ఒక వరం, అవును, రైతుకు ఒక వరం. అంతే అంటావా నరహరి? అంతే అన్న. ఈ 5 సంవత్సరాల్లో ఆర్పిఎస్ వాడబట్టి నీకు అంటే జనరల్గా ఇంత ముందుకు వ్యవసాయానికి ఇప్పుడు ఆర్పిఎస్ వాడుతున్న వ్యవసాయానికి ఏం తేడా గమనించినావు తమ్ముడు? అది ఆర్పిఎస్ వాడడం వల్ల భూమికి మంచిది, మొక్కకు ఆరోగ్యం ఉంటుంది. ఓకే. ఏ రోగాలు రాకుండా తట్టుకునే శక్తి వస్తుంది. ఓకే. మొక్కకు. ఓకే. కాయ సైజ్ వస్తుంది. ఓకే. కాయ మళ్ళా లాస్ట్ ఎండాకాలం వచ్చిందాక కూడా కాయ టోటల్ నల్లదనం పచ్చదనం ఉంది. పచ్చదనం అనేది పోట్లే. ఓకే. కొన్ని టోటల్ ఏరుపు వస్తున్నాయి, తలమాడ వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి. మన టోటల్ ఏది లేదు. ఓకే. దానివల్ల ఆర్పిఎస్ వాడడం చాలా మంచిది. అంతే అంటారా? ఓకే. అయితే ఇప్పుడు మనకు దిగుబడి విషయంలో, దిగుబడి ఆర్పిఎస్ వాడటం వలన పెరుగుద్ది అంటున్నాం మనం. దిగుబడి పెరుగుతుందా తమ్ముడు? పెరుగుతుందన్న, 100% పెరుగుతుంది. అంతేనా? అంటే ఇక్కడ మనం ఏంటంటే మే నెల వరకు కూడా క్రాప్ కావాలి. మే నెలలో పచ్చదనం అనేది అంతేనా? కాస్తుంది, గ్యారెంటీ కాస్తుంది. అది ఎందువల్ల అంటే ఆర్పిఎస్ వల్ల. దీన్ని ఎక్కువగా ఏందనంటే ఆర్పిఎస్ ని నరహరి గత 5 సంవత్సరాల నుంచి అని కూడా ఆర్పిఎస్ వాడుతూ ఉన్నాడు. మంచి రిజల్ట్స్, మంచి దిగుబడులు అనేది తీస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే క్రాప్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మేము ఇంత ముందుకు వీడియో తీసాము. ఇప్పుడు నైట్ అయింది కాబట్టి ఇంకా చూడండి, చంద్రుడు ఓడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంతా కూడా ఏరిన కాయలో ఉన్నాము. ఇప్పుడు 7:30, 8 అవుతుంది. అయినా కానీ ఏంటంటే ఇదంతా కూడా చూడండి, క్రాప్ క్వాలిటీ అనేది ఏ రకంగా ఉందనేది ఇక్కడ మీకు కనబడుతుంది. ఏరిన కాయ, ఎండిన క్రాప్ ఇది. రేపో మాపో అమ్మటానికి సిద్ధంగా ఉంది. ఇదంతా కూడా చూడండి, ఇది క్రాప్ యొక్క ఇది కాయ క్వాలిటీ విషయంలో కూడా సూపర్ గా ఉందనేది రైతులు చెప్తూ ఉన్నారు. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్. ఆర్పిఎస్ లేకుంటే మన భూమిలో ధనియాలు కూడా పండదన్న. అంతే అంటావా తమ్మి? గ్యారెంటీ అది. 5 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా. ఓకే. ఇది ఆర్పిఎస్ లేకుండా భూమిల నుంచి మొక్క వేసిన గింజ కూడా బయటికి రాదు. ఆర్పిఎస్ లేనిది. ఆర్పిఎస్ వేస్తే ఏంటంటే బండ మీద మట్టి పోసినా గింజ బయటకు వస్తుంది. ఓకే ఓకే. ఇది ఓకే ఓకే ఓకే. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్. ఓకే. నమస్తే, నమస్కారం. నమస్తే అన్న.